పెద్దల మాట చెద్ది మూట. ఈ శీర్షిక కింద ఈరోజు మరొక వీడియో అందించబోతున్నాను. ఈరోజు కూడా ఒక 5 విషయాల గురించి నేను మీకు చెప్పబోతున్నాను. యాత్రా సమయములందు మార్గమధ్యమున పరుండినప్పుడు పాదరక్షలను తల కింద పెట్టుకొని పరున్నచో మృత్యు భయము తొలగి సులభ మార్గమధ్యమేర్పడును. 2. ఎవరికైనా వస్త్రములను ఇవ్వదలిచినప్పుడు వస్త్రయుగ్మం అంటే ఒక వస్త్రం ఇవ్వరాదు, 2 వస్త్రాలను ఇవ్వవలెను. ఇక 3వది, తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకు మరియు అరటిపండు తొడిమాలను ఇచ్చేవారి వైపు, కొసలు తాంబూలం పుచ్చుకునేవారి వైపు ఉండాలి. ఇక తర్వాతది, ఇరువురు వ్యక్తులు ఎదురెదురుగా కూర్చున్నప్పుడు దక్షిణముఖం అను ఆక్షేపణ రాదు. అలాగే హోమం చేయునప్పుడు, రుద్రునకు అభిషేకం చేయునప్పుడు 4 వైపులందు నలుగురు కూర్చుండిన దిశల ఆక్షేపణలు ఉండవు. ఇక ఈరోజు చెప్పుకోబోయే ఆఖరి విషయం ఏమిటంటే, 2 కూతుర్లకు ఒకే మారు వివాహం చేయవచ్చును, కానీ 2 కొడుకులకు ఒకేసారి వివాహం చేయకూడదు. కనీసం 6 మాసాల వ్యవధి ఉండాలి, లేదా 1 సంవత్సర వ్యవధి ఉంటే మరీ మంచిది. మరి ఈ విషయాలన్నీ కూడా నా డిస్క్రిప్షన్లో సవివరంగా మీకు ఎలా చెప్పానో అలాగే ఉంచుతున్నాను. కాబట్టి వీటి గురించి మీరు మననం చేసుకోవాలి అని అనుకుంటే కనుక నా డిస్క్రిప్షన్ చూడండి. ఈ వీడియో కనుక లైక్ చేసినట్టయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ విషయాలను 10 మందికి షేర్ చేయండి, లేదా మీరు మీ మాటలుగా వినేవారికి చెప్పండి. ఉంటానండి. నమస్తే.